My name is Anjaneyalu from Hyderabad. ఐశ్వర్య మార్కెటింగ్ సర్వీసెస్ సెంటర్ మాట్లాడుతున్నాను. ఇది హైదరాబాద్ అమృతపూర్లో ఉంది. దిస్ ఈజ్ గ్యాస్ సేఫ్టీ డివైస్. అంటే గ్యాస్ ప్రమాదాలను అరికడుతుంది. అంటే దీనివల్ల అయితే దీనికంటే మనం ఏంటంటే ఇప్పుడు ఇది సిలిండర్ అండి. ఈ సిలిండర్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇది కూడా చాలా మందికి తెలియదు. దిస్ ఈజ్ ఎక్స్పైరీ డేట్. మీరు చూసుకోండి, ఎవ్రీ టైం మీరు సిలిండర్ ఇంటికి వచ్చినప్పుడు ఇంకా వేరే కూడా ఉంటే అవన్నీ మనం ఒకేసారి చెప్పలేము. ఇది B32 అంటే ఏ గానీ బి గానీ సి గానీ డి గానీ రియల్ గా వర్క్ చేస్తున్నారు ఎవరు చూపిస్తా. దీనికి ఉన్న అప్రూవల్ రియల్ గా పనిచేస్తుందా లేదా చూద్దాం మనకు, ఎందుకంటే ఎక్కువ టైం కూడా తీసుకోకూడదు వీడియోలో. ఓకే, ఇది చూడండి, ఇది రొటేట్ అవుతుంది. బట్ ఏంటంటే ఈ గేజ్ అనేది మనకు కనిపించేది ఏమైనా పెట్టుకోవాలి. ఇది ఉంది కదండి, ఈ కింద బేస్ అనేది ఇట్లా పైకి అనాలి, ఇలా పెట్టేసేయాలి. ఇది ఇలా కింది కనాలి కంపల్సరీ ఉంది. తర్వాత ఇది కూడా పెట్టేసేయాలి కంపల్సరీ రెగ్యులేటర్. ఈ పైపు వాడకూడదండి. ఈ పైప్ అనేది డెమో కోసం పెట్టాము, స్టాండర్డ్ పైప్స్ వాడాలి. ఇది కూడా ఇలా పెట్టేసేయాలి. ఓకే, తర్వాత ఇది కూడా పెట్టేస్తున్నాను. ఓకే, ఇది ఆన్ చేస్తున్నాను, ఇది కూడా ఆన్ చేస్తున్నాను, ఇది కూడా ఆన్ చేశాను. ఇప్పుడు అన్ని ఆన్లో ఉన్నాయి. మీటర్లో గేజ్ వచ్చేసి 0లో ఉంది. గ్యాస్ వస్తారా చూద్దాం. చూడండి, రావట్లేదు. మరి బట్ ఏంటి, అన్ని ఆన్లో ఉన్నాయి. గేజ్ లో మీటర్లో గేజ్ 0 ఉంది. అంటే ఎందుకు రావట్లేదు అంటే చెప్తాను. అంటే సైంటిస్ట్ ఎలా డిజైన్ చేశాడంటే ఈ నీడిల్ పైకి వస్తేనే గ్యాస్ వస్తుంది. అంటే దీన్ని 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. 1 2 ఇప్పుడు చూడండి, నీళ్ళు పైకి వచ్చింది. అప్పుడెక్కడ పైకి వచ్చింది. అంటే డైలీ అవసరం లేదని ప్రెస్ చేయడము. సిలిండర్ మార్చినప్పుడే ఓన్లీ ఆన్ ఆఫ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇందాక రాలేదు, గ్యాస్ వస్తుంది. ఓకే, ఇది బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పైప్ ఎక్కడైనా చిల్లు పడింది అనుకోండి, ఎలాంటి ప్రమాదం జరగదు. ఇప్పుడు ఇక్కడ చిల్లు పడితే ఇక్కడే మండుతుంది, ఇక్కడ చిల్లు పడితే ఇక్కడే మండుతుంది, ఇక్కడ హోల్ పడితే ఇక్కడే మండుతుంది. అంటే సిలిండర్ లో ఉన్న ఎల్పిజి అయిపోయినంత వరకు మండుతుంది, కానీ ఎలాంటి ప్రమాదం జరగదు. ఓకే 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 బాగానే ఉంది. అయితే చాలా మంది ఏం చేస్తారంటే రెగ్యులేటర్ బంద్ చేస్తారు, స్టవ్ బంద్ చేయరు. స్టవ్ బంద్ చేస్తారు, రెగ్యులేటర్ బంద్ చేయరు. ఓకే, ఏదన్నా మేజర్ లీకేజ్ అయింది, అప్పుడు ఏమైంది మీకు అందరికి తెలుసు. ఇప్పుడు అదే నేను చేస్తాను. ఇక్కడ నేను మేజర్ లీకేజ్ క్రియేట్ చేస్తాను. మరి బ్లాస్ట్ అవుతుందా కాదా, మన సేఫ్టీ డివైస్ లో ఉన్న గొప్పతనం ఏంటి చూద్దాము. ఇప్పుడు అన్ని ఆన్లో ఉన్నాయి. ఇప్పుడు నేను పైప్ తీసేస్తాను, ముందు 0కి వస్తుంది. గ్యాస్ బంద్ అయితే చూడండి, ఆటో సెటప్ చూడండి, ముందు 0కి వచ్చింది. ఇందాక ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉంది చూడండి. మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు నేను చూపిస్తాను. 2 ఆన్లో ఉన్నాయి చూడండి ఒకసారి. 2 ఆన్లో ఉన్నాయి, నేను ఏది బంద్ చేయలేదు. ఇది కూడా ఆన్లో ఉంది చూడండి, ఇది కూడా ఆన్లో ఉంది చూడండి. ఓకే, అయితే ఇప్పుడు 2 ఆన్లో ఉన్నాయి కదా, నేను పైకి లాగాను. గ్యాస్ వస్తుందో రావట్లేదు చూద్దాం. రావట్లేదు. అంటే దిస్ ఈజ్ ఆటో సెట్ ఆఫ్. అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను, మేజర్ లీకేజ్ విత్ ఆటో సెట్ ఆఫ్ ఫెసిలిటీ. ఓకే, దానికి అప్రూవల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశాను. అయితే మేజర్ లీకేజ్ అయినప్పుడు మన డివైస్ ఎలా వర్క్ చేస్తుందో నేను చూపిస్తాను. చూడండి, చూడండి, ప్రెస్ చేసినప్పుడు వస్తుంది, చేయాలని బంద్ అయితే చూడండి. అంటే నేను వేలు తీసినప్పుడు బంద్ అవుతుంది, ప్రెస్ చేసినప్పుడు వస్తుంది. అంటే లైక్ ఎల్ఈడి టీవీ లాగా, లైక్ BS4 BS6 టెక్నాలజీ వెహికల్స్ ఎలా పనిచేస్తారంటే ఇన్బిల్ట్ టెక్నాలజీ ఇట్లా